షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. రే వదలరా. ఏంటే తులసి ఇది? నువ్వు ఏడుస్తున్నావా? ఏడోక మీ అమ్మన్న మాటలకి ఎంజాయ్ చేయమంటావా? నవ్వుతూ ఉండమంటావా? అసలు నువ్వేంట్రా? నీకు ఫీలింగ్స్ అనేవే లేవా? నన్నంటావేంటే? మీ అమ్మ అన్నన్ని మాటలంటుంటే నీకేం అనిపించలేదా? అమ్మా ఆగని ఒక్క మాట అన్నా అన్నావా? వద్దు తిట్టొద్దు అని అనగలిగావా? ఏ నిమిషం నిన్ను చూసానో ఒక చూపుల ప్రేమలో పడిపోయా. కన్నులు కన్నులు కలిసిన దారిలో నీ ఎదలో స్థిరపడిపోయా. ఏ నిమిషం నిన్ను చూసానో ఒక చూపుల ప్రేమలో పడిపోయా. రంగుల కలలను రెక్కలు తొడిగిన సీతాకోకయ్య. ఏంట్రా ఏంటిదంతా? ఆ తులసి ఫోన్ నెంబర్ ఇల్లంతా రాసి పెట్టావేంటి? మరి నా ఫోన్లో దాని పేరు నంబరు ఎందుకు డిలీట్ చేసావమ్మా? కానీ దాన్ని కలవటం, దాంతో మాట్లాడటం, ఫోన్లు చేయడం నాకు ఇష్టం లేదు. కానీ నాకు అదంటేనే ఇష్టం. సాంబయ్య, కమిషనర్ మీద కేసు పెట్టడానికి ఎన్ని గుండెలు దానికి? ఉదయాన్నే మా ఇంటికొచ్చారేంటి? ఎదురుగా నేనుంటే కనపడడం లేదని కంప్లైంట్ ఇచ్చావేంటి? నిజంగా మీరు మా మావయ్యనే కమిషనర్ గారు? మా మావయ్య అంటే నాకు ప్రాణం సార్. ఎందుకంటే ఆయన చాలా మంచి మనిషి సార్, మంచి మనసున్న మనిషి సార్. మా అమ్మ అంటే ప్రాణం. మా కంట్లో నలుసుపడ్డా, కాళ్ళ ముళ్ళు దిగినా విలవిల్ల ఆడిపోయి కళ్ళల్లో నీళ్లు పెట్టుకునే ప్రేమమూర్తి. నేనొచ్చేసా వచ్చేసా. మీ మేనకోడలు మీరు కనిపించట్లేదని కేసు పెట్టింది కదా సార్, మిమ్మల్ని చూపించి కేసు క్లోజ్ చేద్దామని. ఏం తులసి, డిపార్ట్మెంట్ అంటే నీకు ఆటగా ఉందా? ఇది మా ఫ్యామిలీ గొడవ లేవయ్యా. ఆ ఫైలు లేవు, సంతకం చేస్తాను. ఎస్ఐ గారు ఒక్క నిమిషం. మీరు డిపార్ట్మెంట్ కాబట్టి నా కంప్లైంట్ ని తేలిగ్గా చూస్తున్నారా? నువ్వు నా మేనమావైతే రేపు మా ఇంటికొచ్చి దగ్గరుండి నా బర్త్డే జరిపించాలి. అమ్మగారు, ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు విలువనమ్మా, వస్తాను. అలాగే. డబ్బులు ఇచ్చారుగా, ఇంకేంటి? ఎక్స్ట్రాగా స్పెషల్ టిప్పా ఏంటి? హాయ్. టిప్పేనండి, ఎక్స్ట్రా టిప్. మావయ్య వస్తాడంట, మావయ్య వస్తాడంట, మావయ్య వస్తాడంట, మావయ్య వస్తాడంట, మావయ్య వస్తాడంట. మావయ్య వస్తాడంట, మావయ్య వస్తాడంట, మావయ్య వస్తాడంట, మావయ్య వస్తాడంట, మావయ్య వస్తాడంట, మావయ్య వస్తాడంట. ఈ విషయాలేంట్రా? మీ నాన్నని పంపడం నీ వల్ల కాదు కానీ నేనే బ్లాక్మెయిల్ చేయాల్సి వస్తుంది. వస్తానంటున్నాడు కదా. దుర్గమ్మకి బ్రేక్లు వేయడం కూడా తెలుసుగా.
తులసి, లక్ష్మి వస్తుంది. అయ్యో గూఢచారిని వదలరు. పెట్టుకోరు, ఇది పెట్టుకో. ఏంటే ఇలా వచ్చావు? మా బావ ఉన్నాడేమోనని చూడ్డానికి వచ్చాను. ఓసే, చూడ్డానికి వస్తే మాత్రం నువ్వు వస్తే కనపడిస్తానా? ఏ గంప కిందో, గదిలో మంచం కిందో, మారు వేషంలో బొమ్మ కిందో దాచేయను. మేమేం పిచ్చోళ్ళమా? వెతికి పట్టుకోలేమా? అంత తెలివే ఉంటే కొర్రమేను అన్నదాన్ని బొచ్చ అని ఎందుకంటావే? బొచ్చ వల్ల పడ్డంత తేలిగ్గా కొర్రమేను పడదే. ఈసారి ఇల్లంతా చెక్ చేసుకో, వెళ్ళు. అంత అవసరం లేదులే. మేడం మన డబ్బులు ఇస్తే నేను వెళ్ళిపోతానండి. మరి ఎన్నిసార్లు చెప్పాలి నీకు? మా ఇంటి ముందు డాన్స్ ఆడే వాళ్ళకే నేను డబ్బులు ఇస్తాను అన్నాను. నువ్వు డాన్స్ మొత్తం దానింటి ముందే ఆడావు. దాన్ని అడుక్కుపో డబ్బులు. నేనివ్వడమేంటి? మీ ఇంటి ముందే ఆడానంటుంది మేడం. అదంటే మేమివ్వాలా? లేదు అని చెప్పవే. తప్పించుకునే మాటలొద్దు. బీదోళ్ళమని చెప్తే వదిలేసిపోతాడు, లేనోళ్ళమంటే దయ తెలుస్తాడు. ఏంటే నేను బీదదన్నా, లేందన్నా? అయితే ఒక 1000 రూపాయలు ఇచ్చి పంపవే. ఇప్పుడు లేవు. అదే మరి తెలివి. బంకతనం, పీసుతనం, పిసినాడితనం, లోబితనం, లేకి బుద్ధి. తులసి, ఇచ్చి మాట్లాడవే. మాకేం పని లేదా పంచడానికి? అంత పిచ్చోళ్ళవేం కాదు, చెవులో పువ్వులు పెట్టుకోవడానికి. అంత తేలిగ్గా ఏం పడను. 70-80 కేజీలు ఉంటావు. తేలిగ్గా ఎందుకు పడతావు? బలంగా ఎమపట్టు పడితేనే పడతావు. తులసి, ఎస్ తులసినే. తులసి అయితే ఏంటే? చేతనైతే ఇచ్చే బుద్ధుంటే, దానగుణం ఉంటే, ఔదార్యం ఉంటే ఇవ్వు. లేకపోతే దండం పెట్టి వెళ్ళు. నువ్వు కంప్లైంట్ వాపస్ తీసుకోపోతే ఏంటే నష్టం? ప్రపంచం ఏమైనా తలకిందులైపోతుందా? అందుకేగా మామయ్య మా ఇంటికి వస్తానంది. ఏ కాదా? మామయ్యకి పరువు తక్కువ కాదా? కాదే, అస్సలు కాదు. బంతి విసరడం నీకే కాదు, నాకు తెలుసు. ఒక్క మీ మామయ్యకే నష్టమా? మాకేం నష్టం? అయితే ఒక పంచేవే. నువ్వేం కేసు విత్డ్రా చేసుకోకు. మీ అమ్మా నాన్నలతో కూడా అన్నయ్య కనిపించట్లేదు అని కంప్లైంట్ ఇప్పించు. ఏంటి సాంబయ్య, హయ్యర్ అఫీషియల్స్ మీద జోక్సా అని అర్జెంటుగా జాబ్లో నుంచి పీకి పారేస్తే రోగం కుదురుతుంది. అమ్మా గీత, అన్నయ్య, ఏమైందన్నయ్య? వీళ్ళు మళ్ళీ నన్ను దొంగ అంటున్నారమ్మా. నీకు బుద్ధుందా? కారు అడ్డంగా తెచ్చి నా కారు ముందాపావు. మా ఇంటికొచ్చి మా మమ్మీతో మా ఫ్యాక్టరీలు సీజ్ చేస్తానన్నవట. అంటే నువ్వు మోహిని గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ వారసురాల్ని. పేరు దామిని, క్వీన్ ఆఫ్ ది సిటీ. నువ్వు మా ఫ్యాక్టరీని సీజ్ చేయడానికి వీల్లేదు. అసలు దేవాబాబు గారికి రాయడమే రాదుగా, ఇక లవ్ లెటర్ ఎలా రాస్తారు? రాయడం రాకపోతే మనిషిని పెట్టి రాయించుకోలేరా? అది తెలివైన వాళ్ళ పని. లెటర్ రాసిన ఆ పిల్లాడే నాతో చెప్పాడు దాన్ని టీచర్ కోసం రాశానని. నువ్వు చెప్పేది నిజమేనా? లేకపోతే ఏంటి మేడం, టోటల్ ఆయన చూస్తుంటే ఈ విషయం గురించి తెలిసింది. ఆ పిల్లాడిని ఏంటి విషయం అని అడిగితే వాడే వివరంగా చెప్పాడు. అర్చన మేడం, ఈ లెటర్ గనక ఆ టీచర్ చేతికి చేరితే అంతటితో మన పని అయిపోతుంది.